హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే దక్షిణ ఒడిస్సా భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నాయి. అది కూడా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొన్ని ప్లేసుల్లో 100 నుంచి 150 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలు వచ్చే 24 గంటల వరకు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు తెలంగాణ విషయానికి వెళ్తే ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు రాబోయే 48 గంటల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చే 24 గంటల వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మధ్య కోస్తాంధ్ర జిల్లాల విషయానికి వెళ్తే విజయవాడ, గుంటూరు, పల్నాడు, మనం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు ఈరోజు ఆగస్ట్ 26, 27, 28 ఈ పీరియడ్లో చాలా చోట్ల ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాయ్పూర్, నాగ్పూర్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు అంటే ఈరోజు 26, 27, 28, 29 ఈ డేట్ల మధ్య మోస్తరు వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రాయలసీమ విషయానికి వెళ్తే రాయలసీమలో కూడా నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఈ డేట్ల మధ్య 26 నుంచి 29 డేట్ల మధ్య వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ అల్పపీడనం మనకు అంటే ఈరోజు 26, 27 ఉత్తర కోస్తాంధ్ర మీద అంటే 26, 27 టైంలో ఉత్తర కోస్తాంధ్ర మీద ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 27 నుంచి 29 మధ్య ఆ పీరియడ్లో తెలంగాణ జిల్లాల్లో కొంచెం అంటే ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఈరోజు అల్పపీడనం చాలా బలపడింది. అంటే తీవ్రంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి బలమైన అల్పపీడనంగా రూపుదిద్దుకుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు వచ్చే 24 గంటల్లో తూర్పు తెలంగాణ జిల్లాల్లోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు తెలంగాణ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ మోస్తరు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం 29, 30 ఆ టైంకి మనకు మధ్య భారతదేశం వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలుల డైరెక్షన్ గమనించినట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో పశ్చిమ వైపు నుంచి మరియు నైరుతి దిశ నుంచి మన తెలుగు రాష్ట్రాల వైపు గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు మన భువనేశ్వర్, దక్షిణ ఒడిస్సా సమీపంలో ఉన్న అల్పపీడన ప్రాంతానికి పశ్చిమ వైపు నుంచి గాలులు తెలుగు రాష్ట్రాల వైపు తేమతో కూడిన గాలులు వెళ్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రస్తుతానికి భువనేశ్వర్, దక్షిణ ఒడిస్సా సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో ఒడిస్సా ప్రాంతంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చే 48 గంటల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఉత్తర వాయువు దిశగా కదిలి ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని ప్రభావంతో మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు,
మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇది తెలంగాణ జిల్లాల్లో వాతావరణ పరిస్థితి. తెలంగాణ జిల్లాలో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు వచ్చే 24 గంటల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు దక్షిణ తెలంగాణ విషయానికి వెళ్తే జోగులాంబ గద్వాల్, వనపర్తి, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నారాయణపేట్ ఈ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు 27, 28, 29 డేట్ల మధ్య మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ కోస్తాంధ్ర విషయానికి వెళ్తే కోస్తాంధ్ర జిల్లాల్లో, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చే 24 గంటల వరకు భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు ఆగస్టు 27, 28, 29 ఈ డేట్ల మధ్య మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రాయలసీమ విషయానికి వెళ్తే ఉత్తర రాయలసీమలో ఈ 2 రోజులు అంటే 26, 27, 28 ఈ డేట్ల మధ్య సాయంత్రం వేళలో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దక్షిణ రాయలసీమ విషయానికి వెళ్తే దక్షిణ రాయలసీమలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. కానీ 1-2 చోట్ల సాయంత్రం వేళలో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం. రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు రాబోయే 10 రోజులు కూడా తూర్పు తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే వర్షాలు ఉంటాయి. ఎందుకంటే ఈ అల్పపీడనాలు మనకు ఉత్తర వాయువు దిశగా కదిలే క్రమంలో ఉత్తర జిల్లాల మీదే ఎఫెక్ట్ చూపిస్తాయి. మనకు హైదరాబాద్కి దిగువ ఉన్న ప్రాంతాలు మరియు విజయవాడకి దిగువ ఉన్న ప్రాంతాల్లో రాబోయే 10 రోజుల వరకు కూడా తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఈ అల్పపీడనాలు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తర వాయువు దిశగా కదిలితే మాత్రం దిగువ ఉన్న జిల్లాల్లో మాత్రం ఎప్పుడైనా తక్కువ వర్షాలే నమోదవుతుంటాయి. ఎందుకంటే మనకు బంగాళాఖాతంలో మాన్సూన్ సీజన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు నార్త్ వెస్ట్ డైరెక్షన్ మరియు పశ్చిమ వాయువు దిశగా కదిలితే మాత్రం మనకు దిగువ ఉన్న జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదవుతుంటాయి. ఎందుకంటే ఈ జిల్లాలనేవి మనకు ఈ లో ప్రెషర్ అల్పపీడనానికి దూరంగా ఉన్న ప్రాంతాలు. అందువల్ల ఈ దిగువ ఉన్న జిల్లాలు, రాయలసీమ జిల్లాలు మరియు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం వర్షాలు తక్కువగానే నమోదయ్యే అవకాశాలు రాబోయే 10 రోజుల వరకు కూడా కనిపిస్తుంది. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్.